పలక పలక అనే పాఠం నేర్చుకుందాం. చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మా పలక తేవమ్మ, పలక నాదమ్మ పండు నీదమ్మా. ఇక్కడ ఇప్పుడు చిట్టి చిలకమ్మ పలకేదమ్మా అంటే చిట్టి చిలకమ్మని అంటుంది, పలకేదమ్మా అని అంటుంది. పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, పావురం పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మ పలక తేవమ్మ, ఎగిరిపోయి పలకదే అని చెప్తుంది. పలక నాదమ్మ పండు నీదమ్మ, పలక నాది పండు నీది అని చెప్తుంది పాప. నెక్స్ట్ సెకండ్ పేజ్ వచ్చి వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. గేయం వచ్చేసేంటి, చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా, పావురాయమ్మ పట్టుకెళ్ళిందా, ఎగిరిపోవమ్మ పలక తేవమ్మ, పలక నాదమ్మ పండు నీదమ్మ అని అంటుంది. ఇక్కడ పాఠం బొమ్మలో ఏమేమి ఉన్నాయి, బొమ్మలో ఇల్లు ఏమేమి ఉన్నాయి, పాఠం బొమ్మలో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ పావురం, పలక, పాప, పండు. నెక్స్ట్ ఇక్కడ పావురం ఏం తీసుకెళ్తుంది, పలక తీసుకెళ్తుంది. పలక ఎవరిది, పాపది. ఎవరు తీసుకెళ్ళారు, పావురం తీసుకెళ్ళింది. పాప పండు ఇచ్చి పలక తెచ్చుకుంది. నీవైతే ఏం చేసావు, చదవండి. గేయంలో పలక పదాన్ని గుర్తించి చుట్టండి. పలక పదం ఎక్కడుంది, పలక పదం కింది బొమ్మలను చూసి వాక్యాలను చెప్పండి. కింది వాక్యాల్లో పలక పదాన్ని గుర్తించి చుట్టండి. ఇక్కడ వచ్చేసి పాప పలక మీద రాసింది. పాప ఏం రాసింది, పలక మీద రాసింది. పాప పలకతో వచ్చింది. పాప ఎటొచ్చింది, పలకతో వచ్చింది. ఇక్కడ పాప పలకను చిలుకకు చూపింది. పాప పలక మీద రాసింది, ఇక్కడ పలకతో వచ్చింది. పాప పలకను చిలుకకు చూపింది. ఈ గేయంలో పలక పదాన్ని గుర్తించి చుట్టండి అన్నారు కదా. పలక ఎక్కడుంది, పలక పదం ఎక్కడుంది, పలక, ఇక్కడ పలక. పాప పలకతో వచ్చింది, పలక ఎక్కడుంది, పదం పలక ఇక్కడ. పాప పలకను చిలుకకు చూపింది, పలక పదం ఏడుంది, ఇక్కడ. కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో పలక పదాన్ని గుర్తించి చుట్టండి. వాక్యాలు ఏంటి, పాప పలక మీద రాసింది. పాప ఏం చేస్తుంది, పలక మీద రాస్తుంది. పాప పలకతో వచ్చింది, పలకతో ఉందా చూడండి. పాప పలకను చిలుకకు చూపింది. పాప ఏం చేస్తుంది, చిలుకకు పలకను చూపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ వచ్చేసి నెంబర్ పేజ్ వచ్చేసి 3 నెంబర్ పేజ్. కింది గల్లలో ఉన్న అక్షరాలను చెప్పండి. 1వ అక్షరం ఏమిటి, పా. 2వ అక్షరం ఏమిటి, లా. 3వ అక్షరం ఏమిటి, కా. మొత్తం పలక. 3, 2 అక్షరాలు కలిపి చదవండి. టోటల్ పలక. 1వ అక్షరం పా, 2వ అక్షరం లా, 3వ అక్షరం కా. 3, 2 అక్షరాలు కలిపి చదవండి అంటే 3, 2 అక్షరాలు కళ. 3వ అక్షరం ఏంటిది, కా. 2వ అక్షరం ఏంటి, లా. 3వ అక్షరం కా, 2వ అక్షరం లా, కళ. ఇలా మిగిలిన అక్షరాలను కలిపి చదవండి. కుందేలు బొమ్మలోని అక్షరాలు చదవండి.
కింది బొమ్మల పేర్లు చెప్పండి. కా అక్షరం ఉన్న బొమ్మలకి చుట్టండి. పా అక్షరం ఉన్న బొమ్మలకి రైట్ గుర్తు వేయండి. లా అక్షరం ఉన్న బొమ్మలకి ఎక్స్ గుర్తు వేయండి. కుందేలు బొమ్మలోని అక్షరాలను చదవండి. కుందేలు ఎక్కడుంది? ఇక్కడ. కుందేలు బొమ్మలోని అక్షరాలను చదవండి. కుందేలు ఎక్కడుంది? ఇక్కడ. పలక. పలక మీద ఉన్నది. దాని ఏంటి? పలక. కింది బొమ్మల పేర్లు చెప్పండి. కప్ప. ఇది వచ్చేసింది మేక. ఇది పండు. ఇది వల. ఇది పడవ. చిలుక. ఊయల. కన్ను. ఇదేంటి? కట్టె. ఇదేంటి? పీక. విజిల్. నెక్స్ట్ పేజ్ వచ్చేసి 4th పేజ్. పలక అక్షరాలతో వచ్చే పదాలు చదవండి. కల, వలక, కలప, కలక, కలకల. ఇదేంటి? పక్కపక్క, లకలక, లకలక. ఇక్కడ రాయండి. కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. కలిపి చదవండి. కల, కల, పలక, పక్కపక్క. ఇది రాయండి. కలకల, కలకల, కల, 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 పలక, 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 పలక. ఇక్కడ చుక్కలు కలుపుతూ రాయండి. ఇక్కడ వచ్చేసి కింది పదాలను గీతల్లో అందంగా రాయండి. పలక, కలప, కలకల. ఇక్కడ పలక అని రాయాలి. కలప, కలకల. ఇవన్నీ రాయాలి ఈ లైన్స్లో. ఫిఫ్త్ పేజ్ వచ్చేసి ఏమున్నది? బొమ్మని చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. ఇక్కడ బొమ్మని చూసి ఖాళీల్లో సరైన పదాలు రాయండి. పాప చేతిలో ఏముంది? పలక ఉంది. పాప చేతిలో ఏముంది? ఇక్కడ పలక ఉంది. బాబుకు నిద్రలో ఏమొచ్చింది? కల వచ్చింది. పిల్లలు నవ్వుతున్నారు. ఎంతమంది నవ్వుతున్నారు? 3 నవ్వుతున్నారు. ఎందుకు రంపతో గ్యాస్ను కోస్తున్నాడు. ఏం కోస్తున్నాడు? కట్టెను కోస్తున్నాడు. మొద్దును కోస్తున్నాడు. పలక అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి. పలక, కలప. ఇంకా ఏమొస్తాయి పదాలు? కల, కలప. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి. ఇక్కడ పలక. చీమ, పడవ. చీమ ఉన్న పడవ. ఒకరోజు రవి బడికి వెళ్తున్నాడు. ఒకరోజు రవి బడికి వెళ్తున్నాడు. ఎటు వెళ్తున్నాడు? బడికి వెళ్తున్నాడు. సెకండ్, కాలువలో ఒక చీమ మునిగిపోవడం చూశాడు. బడికి వెళ్తుండగా అతను కాలువలో ఒక చీమ మునిగిపోవడం చూశాడు. వెంటనే ఒక కాగితం పడవ చేసి నీటిలో వదిలాడు. ఆ బాబు ఏం చేశాడు? రవి పడవను నీటిలో వదిలాడు. చీమ పడవ ఎక్కి కూర్చుంది. ఆ పడవ నీటిలో వదలగా చీమ పడవ ఎక్కి కూర్చుంది. రవి పడవను ఒడ్డుకు లాగాడు. రవి ఏం చేస్తుండు? ఆ పడవను ఒడ్డుకు లాగాడు. ఆ పడవను ఒడ్డుకు లాగాడు రవి. చీమ పడవ
దిగి ఆనందంగా వెళ్ళిపోయింది. ఆ బాబు రవి ఆ పడవ నుండి చీమను తీయగా ఆనందంగా వెళ్ళిపోయింది. చీమ పడవ దిగి ఆనందంగా వెళ్ళిపోయింది. ఇది అండి మన టాపిక్ వచ్చేసి. మొదటి పాఠం ఇది.